ప్రభునందు ప్రియమైనటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు కలుగును గాక. మరి ఆదివారపున మరి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని లైవ్ ద్వారా వినటానికి దేవుడు కృప చూపించబోతుంటున్నాడు కనుక వీరందరూ కూడా వీక్షకులందరూ కూడా దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభువు పేరట మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దానికి ముందుగా మరి ప్రేమలత గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మరి మొట్టమొదటిగా మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తల్లవంచినట్లయితే స్తోత్రము 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 స్తోత్రము. మహాపరిశుద్ధుడును మహాగణుడా సర్వశక్తిమంతుడా ఆది సంభూతుడా కృపగల రక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి ఈ దినమందు ప్రభా ఈ లవ్ కార్యక్రమము జరిగించడానికి మీరు మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవానికి వందనాలు. ఈ లైవ్ కార్యక్రమం అంతా కూడా ఎవరైతే వినుచున్నారో వీక్షిస్తున్నారో ఆ ప్రజలందరినీ కూడా విశ్వాసులందరూ కూడా విశ్వాసేతలందరూ కూడా మీరు దర్శించి వారికి బలమును శక్తిని ధైర్యాన్ని ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో మాకు కావలసినటువంటి దైవ వాక్యములను ఆదరణ కలిగినటువంటి వాక్యములను మాకు దయచేయండి. మహిమ తెచ్చుకోండి. పాట ద్వారా కూడా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచి మహిమ తెచ్చుకోమని కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని జీవరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి వెనుక గెడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రేమలత గారు పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్
పునరుద్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచునది బలమైన ప్రేమ రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను హల్లెలూయా హల్లెలూయా మరి ఒక పాట పాడుకుని దేవుణ్ణి ఘనపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు యేసయ్యా నీవే
హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదాం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదాం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదాం. ఆహా ఎంతో ఆనందమే, మహా ఎంతో ఆనందమే. స్వస్థపరచు దేవుడు, శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. స్వస్థపరచు దేవుడు, శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదాం. ఆహా ఎంతో ఆనందమే, మహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదాం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళల నన్ను నడిపించు దేవుడు, అంతము వరకు చేయుడువాడు. ఎల్లవేళల నన్ను నడిపించు దేవుడు, అంతము వరకు చేయుడువాడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించదు. ఆహా ఎంతో ఆనందమే, మహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడేదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడేదన్. ఇంతవరకు నా
మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతును లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ హల్లెలూయా ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులకు అభిమానులకు స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కటి పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాము. మరి ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాము ప్రియారా. మరి దేవుని వాక్యాన్ని వినే ముందు మరి దేవుని వాక్యాన్ని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమానికి మనం వెళదాము. దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథము
1వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము చదువుకుని దేవుని వాక్యాన్ని మరి ప్రారంభించుకుందాము. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిది. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యమును బట్టి. మహిమగల తండ్రి, ఈ వాక్యమును దీవింప చేయండి. ప్రజలందరూ కూడా వినున్నట్లుగా వారి హృదయాన్ని మీరు తెరవండి. అల్పు నన్ను కూడా బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మహిమాగంతమి తెచ్చుకోమని, జయము దయచమని జీవరక్షకుడని యేసునామమును బట్టి అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ప్రపంచమంతా కూడా మరి సమయంలో కరోనా అనేటువంటి తెగులు మరి ప్రపంచమంతా తిరుగులాడుతుంది. ఎవరినైతే అది తాగుతుందో ప్రతి ఒక్కరిని కూడా కబళంప చేస్తున్నది. ఎక్కడ చూసినా ప్రజలు భయాందోళనతో రాష్ట్రాలు, దేశాలు, పల్లెలు, ప్రతి ఒక్క చోట కూడా ఈ భయంకరమైనటువంటి వైరస్ మరి తిరుగులాడుచుండగా ప్రజలందరూ కూడా గుండెలు గుప్పుళ్ళే పెట్టుకుని జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అగ్రదేశాలైనటువంటి గొప్ప గొప్ప అధ్యక్షులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దేవుని బిడ్డలారా. మరి ఇలా ఉంటుండగా మరి క్రైస్తవ లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మరణ భయముతో పీడించబడుతున్నటువంటి వారందరినీ కూడా విడిపించడానికి పరం నుండి భూలోకమునకు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు. నిజంగా దేవుని వాక్యమును చూస్తే ఆయన ఈ లోకానికి మనుషుల చేత పూజించబడడానికి రాలేదు, కానీ మనుషులు పాపము చేత, పాపము ద్వారా వస్తున్నటువంటి మరణములోనికి దిగిపోతుండగా ఈ మరణ భయములో ఉన్నటువంటి వారందరిని కూడా ప్రభునటువంటి యేసుక్రీస్తు విడిపించటానికి యేసు ప్రభు వచ్చారు. నిజంగా చూస్తే ఈ దినాల్లో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణ భయము మరి ప్రపంచాన్ని చుట్టుముట్టిస్తుంది. మరి దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఫిలిష్తీయులు ఉన్న పట్టణంలో మరణ భయము వారి పట్టణాన్ని ఆవరించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మరి ఎక్కడ చూసినప్పుడు కూడా మరి మరణ భయమే. దేవుని వాక్యములో మనం చూస్తే యోబు గ్రంథంలో 20వ అధ్యాయం 25వ వచనంలో మరణ భయము వారి మీదకి వచ్చునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనంలో మరణ భయం నాలో పుట్టుచున్నది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రజల్లో చూసిన భయమే, రాష్ట్రాల్లో చూసిన మరణ భయమే. ఈ మరణ భయం నుంచి మరి తప్పించబడ్డానికి ఎన్నో ఇంజెక్షన్లు, ఎన్నో ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నప్పుడు కూడా ఈ వ్యాధికి, ఈ యొక్క తెగులుకి మార్గం కనపడతలేదు. కనుక ఈ భయం నుంచి తప్పించాలంటే ఒకటే మార్గము, అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే.
ఎందుకని యేసు ప్రభు చెప్పాడు, కలువరి శిలువలో ఉంటున్నప్పుడు ఆయన మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు. మరణమా నీ యొక్క ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని చేసి యేసు ప్రభు చెప్పారు. కనుక యేసు ప్రభు మాత్రమే మరణ భయము నుంచి తప్పించగలిగినటువంటి సమర్థుడు. క్రైస్తవ లోకమంతా కూడా యేసు క్రీస్తు నమ్ముకునే వారి పాపములన్నీ కూడా విడిచిపెట్టడం వలన ప్రియరా వారందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చేసి ఉన్నారు. ఎందుకని అంటే ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కోసం, మన పాపముల కోసం మరి చనిపోయినారో, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వసించి ఉన్నారో వారందరూ కూడా మరి మరణంలో నుంచి జీవములకు దాటి ఉన్నారు దేవుని బిడ్డలారా. మరి ఇటు చూస్తే క్రైస్తవులందరూ కూడా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మరి చావైతే నాకు లాభము అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం చూస్తే దేవుని బిడ్డలారా మరి మరణం అనేటువంటిది ఒక ధన్యము అనేటువంటిది మరి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈ రీతిగా చూస్తే క్రైస్తవునికి మరణం అంటే భయం లేదు. ఈ శరీర మరణము అందరికీ వసది, మరి ఆత్మీయ మరణం ఒకటి ఉన్నది. ఆ మరణము కొంతమందే తప్పించబడతారని మరి దేవుని యొక్క లేఖనంలో చెప్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఎవరైతే తన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టి, ఎవరైతే వారు యేసుక్రీస్తుని జీవాధిపతి అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎందు విశ్వాసం వస్తారో ప్రతి ఒక్కరు కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉంటారు దేవుని బిడ్డలారా. సామెత గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దయచేసి ఆ మాట కూడా మీకు తెలియజేస్తాను. సామెత గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో, జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట పుట్టించును, అది మరణపాశముల నుండి వారిని విడిపించును. మరోసారి ఆ మాట చదువుతాను. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట పుట్టించును, అది మరణపాశములో నుండి వారిని విడిపించును. దేవుని బిడ్డలారా, జ్ఞానుల ఉపదేశము అనగా దేవుని బిడ్డలారా, ఉపదేశము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును ఎవరైతే వింటారో వారందరూ కూడా మరి జీవాన్ని పొందుకుంటారు. ఎందుకంటే యేసు మాటే జీవపు మాట, యేసు మాటే జీవపు ఓట. దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు మరి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, నా దాసుడు సావసిద్ధముగా ఉన్నాడు కనుక మరి నీ మాట సెలవిచ్చు, నా దాసుడు బ్రతుకుతాడని చేసి చెప్పినప్పుడు అతని యొక్క విశ్వాసానికి ప్రభు ఆశ్చర్యపడి అంటున్నాడు, దేవుని బిడ్డ నీవు అన్నట్టే అన్నాడు. ఏ టైంలో యేసు ప్రభువారు ఆయన మరి మాట చెప్పి ఉన్నాడు, ఆ టైంలోనే ఆ యొక్క తన దాసుడు మరణము నుంచి మరి జీవములోనికి వచ్చి ఉన్నాడు, బ్రతికించబడ్డాడు. దేవుని బిడ్డారా, కనుక ప్రతి ఒక్కరు కూడా మరణ భయంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసు వైపు చూడాలన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరణకరమైనటువంటి మరి తాపకరమైనటువంటి పాములు వారిని కరవగా కరిచినటువంటి వారందరూ కూడా చాలామంది చచ్చిపోయారు. మరి దేవుని బిడ్డారా, చివరాఖరికి మరి కాటు తిని చవడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారందరూ కూడా మోషేని అడుగుతున్నారు, అయ్యా మేము ఏమి చేయాలి, మా పరిస్థితి ఏంటి, మరి ఇటువంటి భయంకరమైన మరణంలో మేము మరణించవలసిందని చేసి అన్నప్పుడు నాయకుడు అనేటువంటి ఆ మోషే మరి దేవుని అడిగినప్పుడు తాపకరమైన ఎత్తడి మరి సర్పమును మరి తాడు చేసుకుని స్తంభం మీద నిలబెట్టి దాన్ని నిదానించి ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో మరి కాటు మరి విషపు కాటుతో చచ్చిపోతున్నటువంటి వారు నిదానించి ఎవరైతే చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారని ఆనాడు మోషే చెప్పినట్లుగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన కలువరి శిలువలో అడ్డుకోయకు నిలకోయకు బిగించబడి ఆయన పైకెత్తబడి ఉన్నారు. ఎవరైతే ఆయన వైపు నిదానించి చూస్తాడో, శిలువ మీద ఉన్నటువంటి మరి కుడివైపు ఉన్నటువంటి దొంగ నిదానించి చూసినప్పుడు తనలో ఉన్నటువంటి తన పాపం తనకు అర్థమైపోయింది. నేను పాపం చేశాను, యేసు ప్రభువారు ఎటువంటి పాపం చేయలేదని తన పాపాన్ని తను గుర్తించాడు. దేవుని బిడ్డారా, ఈ మంచి సమయంలో
నీ పాపములను గుర్తించి ఈ పాపము ద్వారా వస్తున్నటువంటి ఆ మరణమైనటువంటి భయమైనటువంటి నరక గుండం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నరకం నుంచి తప్పించబడతారు. ఈ యొక్క మంచి సమయంలో యేసుక్రీస్తుని నమ్ముకుని ఈ భయములన్నిటి నుంచి, ఎటువంటి తెగులైనా సరే, ఈ యొక్క కరోనా వైరస్ అయినా సరే, ఏదైనా సరే, యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే ఆ భయాన్ని నుంచి దేవుడు విడిపించుతాడు. యేసే మనకు ఆధారము, యేసే మనకు అండ. ఆయన పరమ నుండి వచ్చినటువంటి దేవుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూసి రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయము, ఇదే సమయము, రక్షణ దినము. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించి పొందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రభు సర్వాధికారి, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు ఎంతవరకు నీ వాక్కును మరణ భయములో ఉన్నటువంటి వారిని ప్రభా మీరు బలపరచడానికి మీరు ఇచ్చిన కొద్ది వాక్యమును బట్టి దేవస్తోత్రాలు. ప్రతి ఒక్కరిలో కూడా నాయన ఈ వాక్యమును వారి జీవితంలో పంపించి వారిని ఈ దినాల్లో వారికి ధైర్యమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించి ఈ యొక్క లాక్డౌన్లో ఏ విధంగా విశ్వాసములో నాయన స్థిరపరచబడాలో, ప్రార్థన జీవితంలో బలపరచబడాలో అయా అటువంటి మంచి జ్ఞానాన్ని బిడ్డలకు ప్రసాదించి దీవించి మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యం ద్వారా వారికి మేలు చేయమని జీవరక్షకుడని యేసునామమున బట్టి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.